ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. నీతి సూర్యుడా, న్యాయవంతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన ప్రభువా యేసయ్యా, మీకే స్తుతులు. దేవా, మీరు మాకు ఇస్తున్నటువంటి దేవా ఈ వేకువజామున సహవాసం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మరి తండ్రి, మరొకసారి మీ పేరు పెట్టబడినటువంటి జనులంగా దేవా మమ్మల్ని తగ్గించుకొని మీ సన్నిధిలో చేరి దేవా మరి తండ్రి ప్రభా సాగిలు పడుతున్నాం. దేవా మరి తండ్రి నాయన ఇదిగో ప్రభా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. దేవా చేతులు తిమ్మి వైపు చూస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన పాడుకునే పాటలు మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. అలాగూ ప్రభా మరి తండ్రి నాయన 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో మేము చదువుకుంటుండగా మీ వాకులు వాగ్దానాలు మా పక్షంగా ఈ దినాలు గొప్పగా నెరవేర్చి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచేది మీ వాగ్దానం. దేవా మీ వాగ్దానం మమ్మల్ని ఎంతో దేవా శక్తివంతులుగా చేస్తుంది. దేవాన్ని బట్టి మీ స్తోత్రాలు. అటువంటి వాగ్దానాలు మీరు అనుగ్రహించి వాటిని నెరవేరుస్తున్నటువంటి గొప్ప దేవా మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా మీ వాకి వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దినదినం ప్రభా మరి తండ్రి అయా మా దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో నింపి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి దేవా మీ వాక్య సందేశం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేర్చుకుంటున్నాం. ఈ దినం కూడా ప్రభా విశేషంగా మీరే మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల కొరకు చూపించండి, సహాయం చేయండి. దేవా మరి తండ్రి ప్రభా మరి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఆశీర్వదించండి. దేవా మరి తండ్రి లైవ్లోకి ఇస్తున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా ఈ సమయాన్ని మా కొరకు దీవించమని ముందు సమయం అంతటిని ఆశీర్వదించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నామని. షారోన్ ఆత్మీయ గీతాల నుంచి 54వ పాట పాడుతున్నాం. దేవ సంస్తుతి చేయదు మనసా శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయదు మనసా దేవ సంస్తుతి చేయుమానం జీవమాయేహోవాదేవుని పావనానా మము స్తుతించుమా నా అంతరంగము లోవసించు మో సమస్తమా ఆరణము చే దేవ సంస్కృతి చేయవే మనసా జీవమాయే దేవానీకు చేసిన మేలను మరువాకు జీవమాయే దేవానీకు చేసిన మేలను మరువాకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియంలో కుండజేను ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా. దా ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్న పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నేడును విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటి కనుగురులో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణమునికైనను, చీకటిలో సంచరించే తెగులనికైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునికైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు.
నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడగిండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విన్నాం. పిల్లారా, దైవజంలో ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ ఉదయకాలం అపొస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకున్న బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 ఫ్రమ్ వర్సెస్ 12 to 14. అప్పుడు వారు వెలుగల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళింది. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంలో ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయారు. వారు ఎవరైనా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జేలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోద అనేవారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియప్రభాన్ని ప్రాతకాలం వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడిన మీ కృప కొరకు స్తుతిస్తూ ఈ ప్రార్థన సమయం మా కొరకు దీవించును. యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అపొస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు మనం చదువుకున్నాం. 3 ప్రార్థనా గదులను మీ ఎదుట ఉంచాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. 3 ప్రార్థనా గదులు. మొదటి ప్రార్థనా గది యోబు ప్రార్థించినటువంటి ప్రార్థనా గది. రెండవది దానియేలు ప్రార్థించినటువంటి ప్రార్థనా గది. మూడవది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అపొస్తలులు ప్రార్థించినటువంటి మేడ గది, అప్పర్ రూమ్. సో జోబ్స్ ప్రేయర్ రూమ్, డానియల్స్ ప్రేయర్ రూమ్ అండ్ అపోజల్స్ అప్పర్ రూమ్, ప్రేయర్ రూమ్. ఈ యూనిట్ని ఇచ్చి నేను మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. సలాలా అనేటటువంటి ఆ మహానగరం సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ లో మధ్యప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఆ స్థలంలో యోబు జీవించేదని నబి అంటే ప్రవక్త అని ఒక భాషలో, సో అయూబ్ అనేటటువంటి పేరు వారు వాడుతూ ఉంటారని అక్కడ ఉన్నటువంటి బోర్డుని బట్టి మనకు అర్థమవుతుంది. యోబు గారి సమాధిని వీక్షించినప్పుడు, ఆ ఫోటో మనం చూసినప్పుడు యోబు యొక్క ప్రార్థనా గది. ప్రాతకాలం నిద్రలు ఇచ్చేవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో అరుణోదయమున లేచి కుమారుల కొరకు కుమార్తెల కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయటం కాదు, అంతేకాదు దహన బలి అర్పించేవాడు. ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి ఎప్పుడు నిత్యము అలాగున చేయించుండేను. ఇది ఎంత ప్రయాసం కూడింది ఒక్కసారి ఆలోచించండి. తాను యోబు భక్తుడు, ప్రార్థనాపరుడు. మనము భక్తిలో ఎదగాలి అంటే ప్రార్థనలో ఎదగాలి. భక్తిలో ఎదగాలి అంటే మోకాళ్ళ మీద ఉండాలి. భక్తిలో ఎదగాలి అంటే దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిని వెదకుట నేర్చుకోవాలి. యోబు చాలా ఆస్తి కలిగినటువంటి వాడు, సంపన్నుడు, ఒక రాజు అని చెప్పవచ్చు. తనకున్నటువంటి సంపదను బట్టి ఒక రాజు, అంత సంపన్నుడు. అంత సంపన్నమైనటువంటి వ్యక్తి తాను దేవుని సన్నిధానంలో తన సంపద మీద దృష్టి ఉంచకుండా
తన కుమారులు కుమార్తెలు వారి ప్రవర్తన, దేవుని పట్ల వారు ఎక్కడైనా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 5వ వచనంలో తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించేను అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి వారు కూడా సహకరించారు, తండ్రికి లోబడ్డారు. వారి కొరకు ఆ బలి అర్పించేటప్పుడు పాత నిబంధన కాలంలో తరువాత ఆ జంతువు తల మీద చేయి ఉంచినట్లుగా ఆ ప్రత్యక్షత అప్పటికి ఉన్నదో లేదో కానీ వారు ఆ జంతువు దగ్గర నిలబడినప్పుడు వారి కొరకు జంతువు వధింపబడుతూ ఉన్నది. వారికి బదులుగా మన పక్షముగా సిలువలో మన కొరకు వధించబడిన దేవుని గొర్రె పిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క దహన బలి శ్రేష్టమైనటువంటి బలి. యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నీవు నేను అంగీకరింపబడ్డాం. దేవుడు మనల్ని అంగీకరించాడు. యోబు గ్రంథంలో ఆఖరి అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం, 42వ అధ్యాయం. 42వ అధ్యాయంలో యోబు దేవునితో చెప్పేటటువంటి మాటలు, కంక్లూడింగ్ వర్డ్స్ అన్నమాట. 4-5 వచనాల్లో లేక 5-6 వచనాలు చదువుతాను. యోబు దేవునితో ఇలాగంటూ ఉన్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. దేవుని గురించినటువంటి ఆ విజన్ చాలా క్లియర్గా వచ్చింది తనకు. వినటానికి చూడటానికి వ్యత్యాసం. చెవితో విన్నది కంటితో చూచి మనం అప్పుడు మనం విన్నది కరెక్టా కాదా, శోభాదేశపురాణం అన్నది కదా. సొలొమోను యొక్క ఆ రాజాస్థానము, భోజనపు బల్ల, ఆ ఏర్పాట్లు, ఆ రాజ్యము, పరిపాలన అవన్నీ చూచి తాను విన్నది తక్కువే అని ఒప్పుకున్నది, అంతా తనకు చెప్పబడలేదు అని ఒప్పుకున్నది. సొలొమోనుని మించినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవాలయం కంటే శ్రేష్ఠుడు ఆయన. ఇక్కడ యోబు దేవునితో అంటూ ఉన్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. కారణం ఏంటి? యోబు కాలం నాటికి వ్రాయబడినటువంటి లేఖనాలు లేవు. ఆ నోట ఈ నోట మరి వారి పెద్దలు చెప్పినటువంటి అవి మౌఖికం అంటారు, నోటి మాట. వారు తమ కుమారులకు, ఆ కుమారులు తమ కుమారులకు అలాగూ ఒకరి తర్వాత ఒకరు చెప్తూ వచ్చినటువంటి జలప్రలయ విషయాలు, సృష్టిని గురించినటువంటి విషయాలు, దేవుడు మనుషులతో డీల్ చేసేటటువంటి పద్ధతులు వినికిడి చేత విన్నాడు. అయితే ఇప్పుడు కన్నులారా చూస్తూ ఉన్నానన్నాడు. ఎంత గ్రహింపు కలిగిందో. మహాశ్రమలో నుండి వెళ్ళినప్పుడు 3వ వచనంలో చివరి భాగంలో అంటాడు, ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాటలాడి తిని. కొన్నిమార్లు మనము ప్రార్థనలో దేవుని సన్నిధానంలో ఎదుగుతూ ఉండగా మనకు అర్థమవుతుంది మనం ఏమి మాట్లాడాలి, ఎంత మటుకు మాట్లాడాలి. మన బుద్ధికి, మన జ్ఞానానికి మించినటువంటి వాటిని గురించి మనం ఒక కంక్లూజన్ డ్రా చేయగలుగుతుందండి. ఇప్పుడు 6వ వచనంలో దేవుని సన్నిధానంలో తాను గడిపిన దాన్ని బట్టి కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఎంత చక్కని భాగమండి ఇది. పశ్చాత్తాపం. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసే కొలది
మన అయోగ్యత మనకు బాగా అర్థమవుతుంది. కొందరు బాగా ఎక్కువగా ప్రార్థన చేయగలరు. ప్రార్థనని బట్టి ఎక్కడైనా ఒకరు ఉంటారు, అతిశయించేటటువంటి వారు ఉంటారు, నేను ఎన్ని గంటలు ప్రార్థన చేయగలను అని. ఇక్కడ ప్రార్థన, దేవునితో సహవాసం, యోగులు దేవుని చూచే కొలది మన బలహీనత ఏంటో మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త యెషయా దివ్యమైనటువంటి దర్శనాన్ని చూచాడు. దివ్యమైన దర్శనాన్ని చూచినప్పుడు తనను తాను చూచుకున్నాడు. అయ్యో నేను నశించి తిని, సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిని అని తనను చూచుకొని నేను అపవిత్రులని కేక వేశాడు. నేను అపవిత్రమైన పెదవి గలవాడని అన్నాడు. కనుక మానవుడు దేవునితో సహవాసం చేసి ఎదుగుతూ ఉన్నాడనే దానికి ఒక ఇండికేషన్ ఏమిటి అంటే, మనము అపవిత్రులంగా ఉన్నాము అనేది మనకు బాగా అర్థం కావాలి. ఆత్మలో ఎప్పటికప్పుడు అంటేటటువంటి అపవిత్రతను మనం క్లియర్ చేసుకోవటం నేర్చుకోవాలి. ఆత్మలో అంటేటటువంటి అపవిత్రత. యోబు అన్నాడు 42:6 కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఇప్పుడు 8వ వచనంలో దేవుడు అంటాడు, యోబు యొక్క మిత్రుడైనటువంటి ఎలీఫజుతో, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపగలను. ఎలీఫజు అలాగే జోఫరు, బిల్దదు వారు చాలా మాట్లాడారు, కానీ యోబు అనేవారు ప్రార్థనా పరులు కారు. అది అక్కడ సమస్య. ప్రార్థనా పరులైనటువంటి వ్యక్తి దేవునికి దగ్గరగా ఉంటాడు. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు వెళ్ళి పొట్టేళ్లను ఎడ్లను తీసుకుని వెళ్ళండి, దహన బలి అర్పించిన తర్వాత అప్పుడు నా సేవకుడైన యోబు నిమిత్తం ప్రార్థన చేయండి. ఎంత గొప్ప మాట! ఏదే కాలం మనం మన కుటుంబీకుల కొరకు ఎందుకు ప్రార్థించాలంటే, ఆ తర్వాత దేవుడు అన్నాడు, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకు ఉండినట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించేదని ఎనగనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి చెప్తున్నానని పలుకులేదు. ప్రాతకాల ప్రార్థనలో దేవునితో సహవాసం చేసే ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనం నేర్చుకునేటటువంటి ఒక చక్కని సత్యం, దేవునితో సహవాసం మనం చేయటం నేర్చుకుంటే మనం మాట్లాడేది ఏది మాట్లాడాలో అది మాట్లాడతాం. అది యుక్తమైనటువంటి మాటలు. 2, అంగీకరింపదగినటువంటి ప్రార్థన మన పెదవుల నుండి అప్పుడు వస్తుంది. కాబట్టి ఉదయకాలం ప్రార్థనా పరులైనటువంటి యోగును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది యోగు యొక్క ప్రార్థనా గది. 2వది దానియేలు గ్రంథంలో దానియేలు యొక్క ప్రార్థనా గదిని గురించి దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థించిన సమయాలన్నిటినీ మనం ధ్యానం చేసుకున్నాం, జ్ఞాపకం పెట్టుకుందాం. ఉదాహరణకు 2వ అధ్యాయం 9వ వచనంలో, అంతటా రాత్రి దర్శనం చేత మరణం దానియేలుకు బయలుపరచబడిన కనుక ప్రార్థనలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, లేచి ఉన్నాడు. బబులోను జ్ఞానులందరూ చంపబడాలి అనేటటువంటి రాజశాసనం వచ్చిన దాన్ని బట్టి మనకు సమయం దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజాజ్ఞ ఆ కాలంలో జ్ఞానుల మీదికి ఖడ్గం, బబులోను రాజు నెబుకద్నెజరు జ్ఞానులను చంపి ఉండన్నాడట. దానియేలు బబులోనులో ఉన్నటువంటి జ్ఞానుల మీదికి ఖడ్గం వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఆ మరణం దాని యొక్క వివరణ తాను అందుకోగలిగాడు. రాజుకు ఏమని వచ్చింది కళ?
దాని భావం ఏంటి? కళ చెప్తే భావం ఏదో ఒకటి చెప్పొచ్చు మనం, అది వేరు. కళ కావాలి, దాని భావం కావాలి అన్నాడు రాజు. ఎంత కష్టతరమైన సంగతి. అందుకని వాళ్ళు అన్నారు దానిలో 2:11, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరిని ఈ సంగతి తెలియజెప్పజాలు, దేవతల నివాసులు శరీరుల మధ్య ఉండవు కదా. అందుకు రాజుకు చాలా కోపం వచ్చింది, అత్యాగ్రహం వచ్చింది, పట్టజాలనంత కోపం. ఎందుకు? మీరు నిజంగా గొప్ప జ్ఞానులు అయితే మిమ్మల్ని పోషిస్తూ ఉన్నా, మరి నాకు వచ్చినటువంటి కాలం ఇదే, దాని అర్థం లేదు, రెండూ చెప్పాలి, లేకుంటే వాళ్ళందరూ చంపేయమన్నాడు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దిగాని లోకంలో ఒక సామెత. దానిలో ప్రార్థించినటువంటి సమయాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు సింహపు బోన్లో దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఆ భాగాన్ని తర్వాత వద్దాం. 8వ అధ్యాయం 1వ వచనం, రాజు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరం మందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము గాక మరొక దర్శనము కలిగెను. ఈ దర్శనం కలిగింది అంటే ప్రార్థనలో ఉన్నాడు అని జ్ఞాపకం పెట్టుకున్నాం. దానియేలు పొందినటువంటి ఈ అనుభవాలన్నీ ఇప్పుడు ఇరాక్ అని పిలువబడేటటువంటి దేశం, అదే బబులోను. ఇరాక్లో దానియేలు జీవించి చరిత్రను సృష్టించాడు. ప్రార్థనా పనులైనటువంటి దానియేలు చరిత్రను సృష్టించాడు. ప్రార్థనా పనులు చరిత్రను మార్చగలరు కానీ భోజన ప్రియులు చరిత్రను మార్చలేరు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది భోజన ప్రియులుగా ఉంటారు. మంచిదే, దేవుడు ఇచ్చాడు, తిన్నారు, నేను తప్ప అంటలేదు. కానీ ప్రార్థనా పనులు చరిత్రను మార్చగలరు. దానియేలు శాఖధాన్యాలే భుజించాలనుకున్నాడు, అంతే. తాను అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు. చాలా స్ట్రిక్ట్ డైట్ తాను పాటించాడు. చాలా వృద్ధులయ్యే వరకు జీవించాడు. ఎందుకు భోజన ప్రియులు చరిత్రను సృష్టించలేడు అంటే కారణం, ప్రార్థనా పరులైనటువంటి వ్యక్తి తన ఎపిటైట్, తన ఆకలి, తన అభిరుచులపై కూడా కంట్రోల్, నిగ్రహం కలిగి ఉంటాడు. దానియేలు 9వ అధ్యాయం 3వ వచనంలో దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తాను గోను పట్టు కట్టుకున్నాడు, తల మీద దుమ్ము వేసుకున్నాడు. దానికి కారణం ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చినట్లుగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తిగా వచ్చున్నదని గ్రంథముల వలన గ్రహించింది. చాలా కీలుగా దేవుని ప్రజల క్షేమం కొరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక టైం అయిపోయింది, ఇక దేవుని ప్రజలకు విడుదల రావాలి, రెస్టోరేషన్ రావాలి అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చదివి దేవుని గ్రంథం మన చేతిలో ఉంది. 66 పుస్తకములు కలిగినటువంటి అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథం దేవుడు మనకు అందించాడు, మన భాషలో మనకు అందించాడు. ఎంతగా చదువుతూ ఉన్నాం, ఎంతగా గ్రహిస్తూ ఉన్నాం, ఎంతగా భారంతో నింపబడుతూ ఉన్నాం, ఎంతగా అంచికాల సంగతులు మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో అంచె దినాల గురించి దేవుడు ముందుగానే వ్రాయించినటువంటి విషయాలు. యేసుక్రీస్తు ప్రభు తన రాకడకు ఉండే సూచనల గురించి తన పరిచర్య చివరి దినాల్లో 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో చివరి దినాల్లో, చివరి మాసాల్లో ప్రభు శిష్యులతో ఆ విషయాలు, మీ రాకడకు యుగ సమాప్తికి ఏంటి సూచనలు, గుర్తులు ఏంటి అని అడిగినటువంటి శిష్యులతో ప్రభు షేర్ చేసినటువంటి విషయాలు ఎంత తీరుగా మనం చదువుతూ ఉన్నాం ఒకసారి ఆలోచించుకోవాలి మనం. అలాగే 10వ అధ్యాయంలో దానియేలు యొక్క గొప్ప ప్రార్థన మనకు కనబడుతుంది. 10వ అధ్యాయం 3వ వచనం, 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనం చేయలేక ఉంటుంది అని తాను 21 దినాలు చేసినటువంటి ప్రార్థన.
ఆ 12-13 వచనాలు దేవుడికి చెప్తూ ఉన్నాడు, దాని మీద భయపడకుని నువ్వు తెలుసుకుని వెళ్ళని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. సో 21 days ప్రేయర్, డానియేలు యొక్క ప్రేయర్ 21 days ప్రేయర్, అద్భుతమైనటువంటి ప్రార్థన. ఎవరి కొరకు? తన ప్రజల కొరకు, తన నేషన్ కొరకు, ఇజ్రాయెల్ కొరకు తాను చేసిన ప్రార్థన. ఇప్పుడు మనము మేడగదిని గురించి అపోస్తల కార్యగ్రంథంలో చదువుకున్నాం. మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమైన తరువాత యెరూషలేముకు వెళ్ళి మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి ప్రార్థించినటువంటి వారి జాబితా, అపోస్తలుల పేర్లు, వారితో కూడా కొందరు స్త్రీలు, మరి విశేషంగా యేసు ప్రభు తల్లిగారు మరియమ్మ, యేసు ప్రభు వారి సహోదరులు, యేసుక్రీస్తు ప్రభు తరువాత జోసెఫ్ మరియమ్మలకు జన్మించినటువంటి సహోదరులు, వారు కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎందుకు? మొదటి అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు, దేవుని శక్తి కొరకు. ఎందుకు దేవుని శక్తి? మొదటి యెరూషలేములో, తర్వాత యూదయ సమరయ, తర్వాత భూదిగంతాల వరకు దేవునికి సాక్షులుగా ఉండాలి, విట్నెసెస్ గా ఉండాలి. దేవుని కొరకు మరి ఇతరులకు చెప్పాలి అంటే శక్తి కావాలి. శక్తి కావాలి అంటే ప్రార్థనలోనికి వెళ్ళాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేసిన రీతిగా పెంతెకోస్తు అనగా 50వ రోజు పండుగ వచ్చినప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని వారి పక్షంగా నెరవేర్చాడు. ఈ ఉదయకాలం ఈ 3 గదులు, యోగు ప్రార్థనా గది, అలాగే డేనియేలు ప్రార్థనా గది, అపోస్తలులు ప్రార్థించినటువంటి మేడ గదిని గురించి నేను కంపారిజన్ మీ మాటలు చెప్పాలనుకుంటున్నాను. యోగు తన ప్రార్థనా గదిలో తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ప్రార్థించాడు. దానియేలు అయితే ప్రత్యక్షత కొరకు ప్రార్థించాడు. మొట్టమొదట దానియేలు చేసినటువంటి ప్రార్థన. అపోస్తలులైతే పవర్, శక్తి కొరకు ప్రార్థించారు. ఈ 3 ప్రార్థనలు కంపారిజన్ అర్థమవటం కొరకు చెప్తూ ఉన్నాను. యోగు రెండవదిగా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఆఖరి అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అతని ప్రార్థన అంగీకరింపబడినది. దానియేలు నేషనల్ ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన అంగీకరింపబడింది. తరువాతి కాలంలో దేవుని ప్రజలు వాగ్దాన దేశానికి తిరిగి వచ్చారు. అప్పటి మేడగదిలో చేయబడినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు కనుక అన్ని దేశాలకు సువార్త వెళ్ళింది. మొదటి శతాబ్దంలోనే ఆయా ఖండాలకు సువార్త వెళ్ళింది. మన దేశంలోనికి అపోస్తలుడైనటువంటి థామస్ వచ్చాడని మనం ఎరుగుద్దాం. ఈ 3 ప్రార్థనల్లో ప్రత్యేకమైనటువంటి ఒక అంశం ఏంటంటే, యోగు ప్రార్థనలో చివరి అధ్యాయంలో నేను పశ్చాత్తాపడుతున్నా అన్నాడు యోగు. నేను ఉనికిని గురించినటువంటి వార్త విన్నాను, ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచాను. ప్రార్థనలో ప్రభువుకు సమీపంగా ఉండే కొలది నీ విజన్ చాలా క్లియర్గా ఉంటుంది, నీ దృష్టి. సో పశ్చాత్తాపం వచ్చింది, అతిశయం రాలేదు. నేను ఒక సేవకుడు ఎరుగుదును. ఆ సేవకుడు తన మోకాళ్ళు ఒంటి మోకాళ్ళలాగా ఉంటాయి. ఒంటిని మోకరిస్తే కానీ వాటి వీటి మీద బరువు వేస్తారు, కాయలు కాచి ఉంటాయి. ఎప్పుడైనా తాను ఎవరితోనైనా వస్తారా ప్రార్థన చేయటానికి 3 గంటలు కూర్చున్నామా అని అంటాడు. ఎక్కడైనా ఏదో ఒక మూల ఒక 5%, 1% అతిశయం దాంట్లో ఉండవచ్చు, కాదని చెప్పలేము.
ఏమంటాడంటే ప్రార్థనలో కూర్చున్నామా, 8 గంటలు కూర్చున్నాం, 4 గంటలు కూర్చున్నామా, 5 గంటలు కూర్చున్నామా అనేవాడు. వెంటి మోకాళ్ళు ప్రార్థన పరులు అతిశయం రావచ్చు, కానీ యోగులో అతిశయం రాలేదు, పశ్చాత్తాపడుతున్నా అన్నాడు. దానివల్లైతే విజ్ఞాపన చేశాడు. ఇరుగా చెప్పినటువంటి ప్రవచనాలను గుర్తుపెట్టుకుని, దేవా 70 సంవత్సరాలు పూర్తి అవుతుంది, ఇంకెంతకాలం. సో దానివల్ల ప్లీడ్ చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి, విజ్ఞాపన చేయాలి, జ్ఞాపకం పెట్టుకున్నాం. మేడగదిలో ఉన్నటువంటి వీరు అంత మునుపు యేసుక్రీస్తు ప్రభు వారు పూర్వగాలు లేచిన తర్వాత స్త్రీలు లోనకండి అపోస్తలులు గట్టిగా తలుపు వేసుకుని వారు యేసుక్రీస్తు ప్రభువుని సమాధి చేసిన తర్వాత వారు భయంతో ఉన్నారు. ఆదివారం సాయంకాలం పుణ్యగారైన ప్రభువు వారికి కనిపించాడు. భయపడకుడి అని చెప్పాడు. తర్వాతి కాలంలో ప్రభువు పలుమార్లు వారికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. 4 దినాలు ప్రభువు తనను తాను కనుగొచ్చుకున్నాడు. తర్వాత ఆయన వెలుగుల కొండ మీద నుండి ఆరోహణ అయ్యాడు పైకి. ఇప్పుడు 10 దినాలు ప్రార్థనలో గడిపిన తర్వాత వీరికి శక్తి వచ్చింది. దే వర్ ఫియర్లెస్. అందువల్ల అపోస్తల కార్య గ్రంథంలో 2వ అధ్యాయం 32 వచనం, ఈ యేసుని దేవుడు లేపారు, దీనికి మేమందరూ సాక్షులం. ఆ తర్వాత భాగాల్లో వారు ఒకటే అన్నారు, ఏమని? దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట మరి న్యాయమా అని మహాసభ ఎదుట మేము అపోస్తల కార్యం 4 కన్న వాటిని విన్న వాటిని చెప్పక వినలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఇదే కాలం తీర్మానం చేసుకోండి, మిమ్మల్ని మీ కుటుంబాలను ఎలా కాపాడాడు. మీరు కన్న వాటిని విన్న వాటిని చెప్పండి, దేవుని మహిమార్థం చెప్పండి, ప్రభు మిమ్మల్ని కాపాడాడు అని చెప్పండి, ఆయన కృపను గురించి చెప్పండి, ఆయన కాపుదలను గురించి చెప్పండి, ఆయన వాగ్దానాల గురించి చెప్పండి. దేవుడు అంత అద్భుతమైన రీతిగా మరి మిమ్మల్ని బలపరిచాడు. ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని మార్లు కష్టాల్లో దేవుడే సహాయం చేశాడు. అలాగే అనేక విషయాల్లో ప్రభు మీ కుటుంబాన్ని ఎలాగ బలపరిచాడో దయచేసి మీ ఇతరులతో చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక వినలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. కనుక ఈ ఉదయకాలం యోగు గారి ప్రార్థనా గది, దానియేలు ప్రార్థనా గదిలో ఉన్నాడు, ఇతర స్థలాల్లోనూ ఉన్నాడు. దానియేలు ప్రార్థనా గది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే శత్రువులు దానినే గురిపెట్టారు. ఎందుకు? ఆ దానియేలు ప్రార్థనా గది యెరూషలేము తట్టునకు తిరగబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. సో దానియేలు ప్రార్థనా గది ప్రత్యేకమైనటువంటి గది. అది ప్రార్థన కొరకే ప్రత్యేకించబడిన గది. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేయగోరేది ఏంటంటే, మీరు మీ ప్రార్థనా సమయం మీ కుటుంబం కొరకు, మీ బంధువులు స్నేహితుల కొరకు, మీరు వెళ్ళినటువంటి వారి కొరకు, సంఘం కొరకు నువ్వు ఎంత చక్కగా గడపగలుగుతూ ఉన్నావు. అంతేకాదు దేవుని సాక్షిగా నువ్వు జీవించడానికి మీ ప్రాతకాల ప్రార్థన, మీ ప్రార్థన గది, దానిలో మిమ్మల్ని ప్రార్థించాడు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి. ఇతర సమయాల్లో కూడా ప్రార్థించి ఉంటారు, కానీ ఆ సమయాన్ని ప్రత్యేకమైనవి. 2 సార్లు ప్రార్థన చేశాడని కాదు దాని అర్థం. యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయటం మాత్రం మిమ్మల్ని చేశాడు. ఉదయకాలం మనం దేవా 3 ప్రార్థనా గదులు మేము గుర్తు చేసుకున్నాం. సలారా దేశంలో, ఒమాన్ దేశంలో భక్తుడైనటువంటి యోగు ప్రార్థనా గది ఈ రోజుకి మనకు గొప్ప సవాలుగా ఉన్నది. అలా ఇరాక్ లో భక్తుడైనటువంటి ప్రవక్త
దానియేలు. తాను జీవించినటువంటి ప్రార్థనా జీవితం ఓ గొప్ప పరిపాలకుడిగా ఉండి తాను కలిగినటువంటి ప్రార్థనా జీవితం అపోస్తలులు భూలోకాన్ని తలకిందులు చేసేటటువంటి శక్తి వారు పొందటానికి కారణం అప్పర్ రూమ్. మరి పౌలు ఆ తర్వాత మిగిలినటువంటి భక్తులు స్వార్థ ఖండాంతరాలకు తీసుకుని వెళ్ళారు. అపోస్తలులు సహా వారు చాలా శక్తి పొంది ధైర్యవంతులై ప్రభు కొరకు వారు సాక్షులై హతసాక్షులయ్యారు. మనం చేయవలసిందల్లా ఈ రోజుల్లో మనం ప్రభువుకు స్తుతి చెల్లింపవద్దా? ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీరు ప్రార్థనా గదులు మా ఎదుట ఉంటూ ఉన్నాయి. మొదటిది భక్తుడు యోగి యొక్క ప్రార్థనా గది, రెండవది ప్రవక్త దానియేలు యొక్క ప్రార్థనా గది. మరి విశేషంగా ప్రత్యేకంగా ప్రార్థనా సమయం, ప్రార్థనా గది ముమ్మాడి విషయం తట్టు తిరిగి దేవుని ప్రజల కొరకు ప్రార్థించినటువంటి విధానం, అలాగే అపోస్తలులు మేడ గదిలో వారు పదిదినాలు చేసినటువంటి ప్రార్థన, ఈ 3 గదులను గుర్తు చేసుకుంటున్నాం. మేము ప్రార్థించే సమయం, మా ప్రార్థనా గది మాకెంతో ప్రియమైనదిగా ఉంచండి. అది మీకు ప్రియమైనదిగా, మీకు ఇష్టమైనటువంటి ప్రార్థన మా అంతరంగంలో నుండి మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా బంధువులు స్నేహితుల కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు, మేము జీవించే ఈ కాలంలో ప్రపంచంలో ఉన్న ప్రజల కొరకు మేము ప్రార్థించడానికి మా భారాన్ని అధికం చేయండి. అంతేకాదు కన్నవాటిని మేము విన్నవాటిని సాక్ష్యం ఇచ్చేటటువంటి శక్తివంతులుగా మీ మహిమను, మీ కృపను వెల్లడిపరిచేటటువంటి వారిని ఉండటానికి మా ప్రార్థన జీవితాన్ని నూతనపరచమని, ఈ క్లుప్త వాక్య ధ్యానాన్ని, డివోషన్ మా కొరకు దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.